కాంగ్రెస్ అధినేత కేసీఆర్ కు ఊహించని పరిణామం. వరంగల్ నుంచి లోక్సభ అభ్యర్థి ఎంపిక కత్తి మీద సాముగా మారింది. క్యాండిడేట్ దొరకని పరిస్థితి నెలకొంది. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను ఫామ్ హౌస్ కు పిలువగా టికెట్ తనకు కన్ఫర్మ్ చేస్తేనే వస్తా లేదంటే రానంటూ కండిషన్ పెట్టారాయన. ఎర్రవల్లికి వెళ్తూ గౌరారం దగ్గర ఆగిపోయారు. వరంగల్ నుంచి లోక్సభ అభ్యర్థి ఎంపిక కత్తి మీద సాముగా మారింది. క్యాండిడేట్ దొరకని పరిస్థితి నెలకొంది. అక్కడ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను ఫామ్ హౌస్ కు పిలువగా టికెట్ తనకు కన్ఫర్మ్ చేస్తేనే వస్తానంటూ లేదంటే రానంటూ కూడా కండిషన్ పెట్టారు తాటికొండ రాజయ్య. అక్కడ ఏం జరుగుతోందో మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి చెప్పండి, రాజయ్య అయితే వరంగల్ టికెట్ ఆశిస్తున్నారు. కేసీఆర్ పిలిచినా కూడా తాను ఆ టికెట్ కన్ఫర్మ్ చేస్తేనే వస్తాను లేదంటే రాను అంటూ కూడా ఒక కండిషన్ అయితే పెడుతున్నారు. అసలు ఏం జరుగుతోంది? రాజయ్య అంటున్నారు. రేఖ, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఫామ్ హౌస్ కు ఇప్పటి వరకు అయితే వరంగల్ కు సంబంధించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి, మాజీ స్పీకర్ మన మధుసూదనాచారి, అదేవిధంగా ఎమ్మెల్సీ బండ ప్రకాష్ కూడా వీళ్ళంతా అక్కడ చేరుకోవడం జరిగింది. ఉదయం 2-3 గంటల నుంచి కూడా ఆ రాజయ్యను రావాలని చెప్పి అతనికి ఫోన్ చేయడం జరిగింది. కేసీఆర్ ఫామ్ హౌస్ ఫోన్ చేయగానే రాజయ్య తాటికొండ రాజయ్య మాత్రం స్టేషన్ గన్నపూర్ నుంచి రావడం జరిగింది. ఇక్కడ గౌరవం స్టేషన్ వద్దకు రాగానే అక్కడ అదే హన్మకొండ జడ్పీ చైర్మన్ సుధీర్ కూడా టికెట్ ఆశిస్తూ అతను అక్కడికి చేరుకున్నాడనే సమాచారం రావడంతో రాజయ్య మధ్యాహ్నం గౌరవంలోనే ఆగిపోయి ఆ కేసీఆర్ మాత్రం ఫైనల్ గా టికెట్ కన్ఫర్మ్ చేసి రమ్ము అంటేనే వస్తా అని చెప్పి లేకుంటలేదని అక్కడ నిరీక్షిస్తున్న విషయం అయితే మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఆ గతంలో కూడా అక్కడ వరంగల్ ఎంపీ టికెట్ ఆశించి టికెట్ ఇస్తా అని చెప్పిన తర్వాత కావ్య ఎప్పుడైతే రాజీనామా చేసిందో వరంగల్ కు ఆ ఎంపీగా పోటీ చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. ముందుకు వచ్చినా కానీ మిగతా నేతలు సహకరిస్తారా లేదన్న కొంత ఆందోళనతోటి వరంగల్ జిల్లాకు సంబంధించిన హన్మకొండకు సంబంధించిన నేతలందరినీ కూడా ముఖ్యమంత్రి పలు దఫాలుగా పిలిపించుకొని సమీక్షలు సమావేశాలు నిర్వహించి ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపే విధంగా ఉంటుందని చెప్పి అందరికి కూడా ఆ టికెట్ పై ఎవరైతే ఆశిస్తున్నారో వాళ్ళందరూ కూడా పిలిపించుకోవడం ఎవరికి గతంలో మాట్లాడారు. ఈ రోజు ఫైనల్ చేసే విషయంలో కూడా రాజయ్యను రప్పించే విషయంలో ఫోన్ చేసి రమ్మన్నట్టుగా మనకు సమాచారం రావడం జరిగింది. రాజయ్య కూడా అక్కడికి వచ్చి ఫైనల్ గా సుధీర్కి ఇస్తానంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను రిటర్న్, లేదంటే నాకు ఇస్తా అంటే మాత్రం ఫామ్ హౌస్ కి వస్తానంటే కేసీఆర్ కి మాత్రము ఫామ్ హౌస్ నుంచి ఫోన్ చేసి చెప్పినట్లుగా మనకు సమాచారం అయితే వస్తుంది. 2 గంటల నుంచి కూడా రాజయ్య ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నా కానీ ఇప్పటివరకు అయితే రాజయ్యకి ఫోన్ రాలేదని తెలుస్తుంది. రాజయ్య కూడా మరి కాసేపట్లో మరి ఆ ఫోన్ వస్తే ఫామ్ హౌస్ కి వెళ్తాడా లేదంటే అక్కడ నుంచి స్టేషన్ గణపూర్ వెళ్తాడనే సందిగ్ధం నెలకొంది. రేఖ, అదేవిధంగా చూస్తే బీఆర్ఎస్ పార్టీ 17 సీట్లలో పోటీ చేస్తుంది. మాకు పోటీ లేరనుకున్నప్పుడు ఎప్పుడైతే 2014 నుంచి ఇప్పటి వరకు ఏకచక్రాధికంగా వీళ్ళు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించిందో దాన్ని నచ్చలేదని చెప్పి చాలా మంది పార్టీ నుంచి టికెట్ ఇస్తామన్నా కానీ వాళ్ళు రాలేని పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. కొన్ని చోట్ల కొందరు వచ్చినా కానీ అక్కడ ఓడిపోయే స్థానాలు ఓడిపోతారని చెప్పి కూడా ఆ వరంగల్ సంబంధించిన నేతలు కూడా పిలిపించుకుని రాజే గెలిపే విధంగా ఉంది. అక్కడ జడ్పీ చైర్మన్ గా ఉన్న సుధీర్కి ఇస్తే ఏ విధంగా ఉందనే విషయం వాళ్ళందరినీ కూడా ఇద్దరిని కూడా వస్తుండబెట్టి ఎవరికి ఒకరు ఫైనల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ రాజయ్యకి మాత్రం టికెట్ లేకపోతే మాత్రం ఫామ్ హౌస్కి వెళ్లే పరిస్థితి లేదని చెప్పి రాజయ్యకి సంబంధించి అంతర్లైతే మనకు సమాచారం తెలుస్తుంది. రేఖ, దుర్గారెడ్డి అయితే మార్నింగ్ నుంచి కూడా మనం ఉన్నాం. ఒకానొక సందర్భంలో ఆ ఎంపీ టికెట్ వరంగల్ కి సంబంధించిన ఎంపీ టికెట్ అయితే రాజయ్యకు కేటాయించారు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు ఇంకా క్లారిటీ రాలేదు అని మీరు చెప్తున్నారు. మొత్తం ఈ టికెట్ ని ఎంతమంది ఆశిస్తున్నారు? రాజయ్యకు వచ్చే ఛాన్సెస్ ఎంత మేరకు ఉన్నాయి? రేఖ, మనం చూడొచ్చు రాజయ్యకు మాత్రం పొద్దున ఉదయం కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి ఖచ్చితంగా ఎంపీ టికెట్ ఇస్తాము రమ్మని చెప్పి సమాచారం రావడంతో అతను అనుచరులంతా కూడా బయటకు లీకేజ్ చేయడం జరిగింది. కేసీఆర్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు స్టేషన్ కనుపూరు మాజీ మంత్రికి టికెట్ కేటాయిస్తున్నారని చెప్పి అతని అనుచర వర్గాలంతా కూడా సంతోషం వ్యక్తం చేసి ఇప్పుడు టికెట్ వస్తుందని చెప్పి కొంత మీడియాకి లీకేజ్ చేయడం జరిగింది.